వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. అందరం కలిసి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి లోకేష్ అన్నారు. I would also like to say a few words in Telugu. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం, మానవ సేవ అనేది మాధవ సేవ. మనందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, మన ఆలయాలు, పండగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవిత విధానం. దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, లేదా మెషిన్ లెర్నింగ్ వచ్చినా దేవుడే మనందరినీ నడిపిస్తారు. మనం చూసాం, ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు ఎగిరించాలనుకున్నప్పుడు తిరుమలకి వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు. అదే మనందరి నమ్మకం. ఇదే ఈ రోజు నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన, దేవాలయ వ్యవస్థల పైన, సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పిల్లలకి గంటల తరబడి ఈ రోజు ఫోన్లు ఇస్తున్నాం, ఐప్యాడ్లు ఇస్తున్నాం, పుస్తకాలకి దూరం అయిపోయారు. ఇది మార్చాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు. నేను కూడా చూసా. నాకు 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, దేవాంశ్. అతనికి నేను ఐఫోన్లు, ఐప్యాడ్లు ఇవ్వను, కానీ అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాం. మన విధానం ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఇది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. మనందరం చూస్తాం, సూపర్ మ్యాన్ అంటారు, స్పైడర్ మ్యాన్ అంటారు, అవెంజర్స్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ మనందరం మర్చిపోతున్నాం, మన దగ్గర కూడా కృష్ణుడి లీలలున్నాయి. మన శ్రీరాముడు ఉన్నాడు, మహా శివుడి గొప్పతనం కూడా మన దగ్గర ఉంది. ఇది మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత సమాజం పైన ఉందని ఈ సభాముఖం అందరికీ తెలుపుతున్నాం. అందరం కలిసికట్టుగా మన సంస్కృతిని కాపాడవలసిందిగా ఈ సభాముఖం కోరుతున్నాం. మార్కెట్లో మిర్చికి క్వింటాల్కు 12,000 రూపాయల ధర ఉంటే కేవలం 7,000 మాత్రమే ఇస్తానని జీవో ఇచ్చిన ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నావా జగన్ అంటూ టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దగ్గరైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022, 23, 23, 24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకోను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మచిలీపట్నంలోని ఓ బ్యాంకులో ఇంటి దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో అపహరణ గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
దీనివల్ల కొన్ని మోడల్ తెలిసింది మనకి. మేము మీడియాలో పెడతాం కదా సార్, ఆటోమేటిక్ మేడం గారు అని చూసేస్తారు. ఎందుకంటే పెద్ద చెప్తాను. మిర్చి రైతుల కోసం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యాడ్కు వస్తే కనీసం ఒక పోలీసును కూడా భద్రతకు పంపలేదు. గతంలో జగన్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీటింగ్లు పెట్టగలిగేవారా అని నందిగాం సురేష్ మండిపడ్డారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన జనాలను చూసి టీడీపీ నాయకులకి కడుపు మండి వికృత రాతలు రాయడం, చిల్లర రాజకీయాలు చేయడం. అంటే వాళ్ళ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా చిల్లర రాజకీయం తప్ప శక్తివంతమైన రాజకీయం ఎక్కడ చేయడం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, అదేవిధంగా కార్యకర్తలపైన కేసులు పెట్టడం, కార్యకర్తలను కొట్టడం, తిట్టడం, ఇదే డ్యూటీగా పెట్టుకుని పాలన గాలికి వదిలేశారు. ఎక్కడన్నా ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఒక భయంతో ఈ కేసులు పెట్టి భయపెట్టి మరి రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్న సందర్భంలో మిర్చి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తా ఉంటే ఇవాళ కనీసం ఒక పోలీసుని కూడా లేకుండా మరి మొత్తాన్ని వదిలేసి ఏమీ తెలియనట్టుగా మరి వాళ్ళు యాక్ట్ చేస్తా అంటే కళ్ళు లేని కబోదుల్లాగా యాక్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఒకసారి గుర్తించాలి మీరందరూ కూడా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా ఎవరైనా వాళ్ళ కుమారుడు లోకేష్ కావచ్చు, ఎవరైనా మీటింగులు పెట్టగలిగే వాళ్ళ ఎక్కడైనా ఇలాంటి చిల్లర పనులు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినాయా? కాబట్టి ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బంది కూడా మీరు గాలికి వదిలేసి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరు. ఇవాళ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ మీద పగ తీర్చుకోవడమే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు. కానీ ఒకసారి గమనించండి, మీకు వైఎస్ఆర్సీపీ నాయకులపైనో లేకపోతే మీరు ఎంజాయ్ చేయడానికో ప్రజలు అవకాశాలు కల్పించలేదు. మీరేదో మేలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే మీరేదో 10 అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఒక పక్కన బీజేపీని, ఒక పక్కన పవన్ కళ్యాణ్ని మరి ఇన్ని రకాలుగా అబద్దాలాడి సూపర్ 6 తీసుకొచ్చి ఇవాళ ఏదో రకంగా ఒడ్డెక్కి ఇవాళ చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరి వక్ర మార్గాన్ని పక్కకెళ్తా ఉన్న మార్గం మరి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి పరిశీలించి మరి మీరు చేస్తున్న దుశ్చర్యలందరూ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పటికే వ్యతిరేకత ఎక్కడ చూసినా వెటకారంగా మాట్లాడుకునే పరిస్థితులు. మరి ఏ ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన కూడా ఏనాడు కూడా మరి ఇంత పెద్ద జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం కూడా తెలీదా? గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలను పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్ని కూడా ఈ వ్యవస్థని భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానియకుండా కేసులు పెట్టడం అన్ని కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలీదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేశావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాను వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకుని గ్రీన్ కార్పెట్ మీద
బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరపున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు, ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు, అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే మార్గంలో ఉన్నావు. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పాము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.